సారీ శివన్న. సో అనిల్ రావుపూడి వాళ్ళు వచ్చినప్పుడు కూడా కాఫీ గురించి పెద్ద ఇష్యూ చేసినట్టున్నారుగా. మీ కాఫీ గురించి అందరికీ తెలిసిపోయింది. కాఫీ అనేది నాకు ఇంకా సెకండ్ వైఫ్. దానికి ఎన్నిసార్లు తాగుతారు రోజుకి? 2 సార్లు తాగుతా అంతే. ఈ సైజులో తాగుతా 2 సార్లు కూడా అంతే. అది పడకపోతే, అది పడితే నామినేషన్లో మన ఎనర్జీ వేరు. అది పడకపోతే వేసుకోబో ఓకే యాక్సెప్ట్ అనండి. అండ్ ప్రమోషన్స్ కోసం సిద్ధార్థ్, రవితేజ్ వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మీ గురించి బాగా మాట్లాడారు కదా? బాగా మాట్లాడండి. అంటే నా గురించి తెలుసండి వాళ్ళందరికి కూడా. సి బిగ్ బాస్ ఆల్ అబౌట్ హిస్ క్యారెక్టర్. ఇదైతే మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చే ఎవరైనా సరే, నెక్స్ట్ సిరీస్లో వచ్చేవాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బిగ్ బాస్ అనేది ఒక షౌటింగ్ షో కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నువ్వు దాంట్లో చాలా నేర్చుకోవచ్చు. సో ఆ క్యారెక్టర్, మన క్యారెక్టర్ మనం చూపించడం వదిలేసి ఏంటి కావాలని చూపించిన మళ్ళీ తేడానే, కావాలని యాక్ట్ చేసిన తేడానే ఎక్కడ చోట దొరికేస్తాం. అన్ని వారాలు ఉండలేరు. అసలు క్వశ్చనే లేదు. ఏంటి ఉండేది అక్కడే అట్లా అయిపోతుంది అక్కడ అసలు. కానీ నేను కొంతమంది బిగ్ బాస్ విన్నర్స్ని హౌస్లో చూసి ఒక ఇది చేసిన తర్వాత నా షోకి వచ్చిన తర్వాత తేలిపోయింది, ఇన్ని రోజులు డ్రామా ఆడితే బిగ్ బాస్ కూడా బ్లాక్మెయిల్కి లొంగిపోయాడా అనేసి. అంటే ఫాలోవర్స్ ఉంటారు, ఓట్లు ఉంటాయి, ఇదంతా ఉంటుంది కదా. మనకి ఎవడు ఉంటాడండి? మనం ఈ సోషల్ మీడియా పెట్టేసి దీనికి ప్రమోషన్కి పెట్టుకుంటాం. అది తప్పు కాదు. ఎందుకంటే నేను 10 సంవత్సరాల తర్వాత వస్తున్నా కాబట్టి ఒక 3 పిల్లలు మన విన్ వాళ్ళ ద్వారా పరిచయం అయ్యారు. ఆ 3 పిల్లలు మాత్రం ఆ కాకినాడ పిల్లని ఒక అమ్మ, ఆ అమ్మాయి అయితే వాలంటరీగా, వీళ్ళందరూ వాలంటరీ, నేనేమి ఇవ్వాలా కానీ వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి ఇప్పుడు నేను ఖచ్చితంగా. వాళ్ళు వాలంటరీగా అభిమానంతో నాకు చేశారు. అది ఉండొచ్చు. దాన్ని ఆ పిల్లల్ని మనం అడ్వాంటేజ్ తీసుకుంటే మాత్రం అక్కడ కాకపోయినా ఇక్కడైనా దొరికేస్తాం. అదే కదా, ఇక్కడైనా దొరికేస్తాం. ఒక కంటెస్టెంట్ నా గురించి మాట్లాడుతూ ఇట్లా అని ఏదో మాట్లాడాడు, చూశాను. ఇంతకుముందు వెళ్ళొచ్చిన కంటెస్టెంటే. నాకు అనిపించింది వీళ్ళు మారరు, ఇంతే, ఈ క్యారెక్టర్లే ఇంత. కింద కమెంట్స్ చూస్తే అదే మాట అందరూ, నీకు అంత లేదు. సో నేనేమంటా అంటే, మనం పిచ్చోళ్ళని చేస్తున్నామని ఎప్పుడు అనుకోవద్దు. జనాన్ని పిచ్చోళ్ళని చేస్తే బిగ్ బాస్ని బయటకు వచ్చిన తర్వాతనే దొరికిపోయారు. నా షోలో అయితే దొరికిపోయారు. నేను అదే చెప్తున్నాను, మనం ఎంత యాక్ట్ చేసినా దొరికేస్తాం. అక్కడ కూడా దొరికేస్తామండి, అక్కడ కూడా దొరికేస్తాం. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సీజన్స్లో 24 అవర్స్ లేకపోవటం. 24 అవర్స్ ఉంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం, నేను పెద్ద టీంను పెట్టాను ఇక్కడ, ఈ టీంను పెట్టేసి చేపిస్తున్నాను అనుకోండి, వాళ్ళకి దొరికేస్తాయి వీడియోలు. ఆపోజిట్ చాలామంది ఇప్పుడు సపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి దొరికేస్తాయి ఈ వీడియో. అదే జరిగిందిగా. గెలిచిన తర్వాత ప్రశాంత్కిను అమర్దీప్ ఫ్యాన్స్ మధ్య గొడవ, అతను పాపం జైలుకి వెళ్ళి వచ్చి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మన క్యారెక్టర్స్ని బయట పెట్టేస్తారు. సో కాబట్టి అలా చేయటానికి నేను వచ్చిన తర్వాత చూశానండి, చాలా ట్రై చేశారు. ఇంకోటి కూడా ఏంటంటే మూర్తి గారు, కొంత ఈ సీజన్లో కూడా నేను వచ్చిన తర్వాత చూసాను, అన్ని ఎపిసోడ్లు అంటే వీకెండ్ ఎపిసోడ్లు అన్నీ చూశాను. ఎందుకో తెలీదు, ఒక 2 వీక్స్ నన్ను విలన్ చేయడానికి ట్రై చేశారు, వర్కౌట్ అవ్వాలా. దాని కింద కామెంట్స్ కూడా ఉంటాయిగా. సో ప్రజలందరూ నా వైపే ఉన్నారు. ఇంకో గ్రూప్ ఏదో స్పా గ్రూపా, వాళ్ళు కాదు పాప, వాళ్ళు కాదు బయట ఉన్నవాళ్ళు. లేదు, బిగ్ బాసే నన్ను విలన్ చేయడానికి ట్రై చేశాడు. నేను అప్పుడు కూడా హౌస్లో కూడా నేనేమే వెనక్కిపోలేదు. ఎందుకంటే నేను తప్పు చేయనప్పుడు నా స్క్రీన్ టైం తగ్గింది. అక్కడ నా స్క్రీన్ టైం కూడా తగ్గించారు. ఎందుకు? సో అటువంటప్పుడే ఇప్పుడు మీరు అన్నారు చూసారా, గొప్ప షోని ఒక్కోసారి కొంతమంది వ్యక్తులు తప్పులు చేస్తే షో మీద పడుతుంది. తప్పులు చేయకండి అని రిక్వెస్ట్ చేశాను నేను. నాగార్జున గారు లేకపోతే, నిజంగా చెప్తున్నా కదా, తెలుగు బిగ్ బాస్ షో లేదు. ఇది కూడా రాసుకోవాల్సిందే. నాగార్జున గారి తప్పు ఇంత కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఎవ్రీథింగ్ వాళ్ళు రివ్యూ, ఈయన చేసేది రివ్యూకి వాళ్ళు ఇచ్చే పాయింట్స్ని బట్టే ఉంటుంది, ఇన్పుట్స్ ఇస్తారు కదా, ఇన్పుట్స్ని బట్టే ఉంటుంది. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు వస్తే ఏమని చూస్తారా, న్యాయంగా నిజంగా ఎవరైతే కరెక్ట్గా ఆడుతున్నారో వాళ్ళని పొగట్టడం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం ఉంచారు, అదంతా నిజం. కొన్ని సందర్భాల్లో మనం ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేదానికంటే వ్యతిరేకంగా వస్తుంది చూసారా, అది కొంతమంది సొంత తెలివితేటలు. అంటే బిగ్ బాస్ ఆయనకి ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు,
24 hours ఆయన చూడరు కదండి, అంత టైం అదే నేను అంటున్నా 24 hours చూసే team ఆయనకి inputs ఇస్తారు. ఇది నేను ఇప్పుడు బాబు గారితో కూడా డిస్కస్ చేస్తా. బాబు గారు నేను కలిసేంత అవకాశం నాకు ఉంది, నేను చేస్తాను. ఎందుకంటే ఇది బాబు గారికి ఎఫెక్ట్ కాకూడదు ఫర్దర్. ఎందుకంటే బెస్ట్ హోస్ట్ అండి, నేను చెప్తున్నాను కదా. తెలుగు బిగ్ బాస్ 7th సీజన్ వరకు వచ్చిందంటే దాంట్లో బాబు గారి పాత్ర అబౌవ్ 50% ఉంటుంది, అబౌవ్ 50%. ఆయన నేర్పిన, ఆయన సీరియస్గా ఉన్నా సరే ఆ తర్వాత ఎంత కూల్ చేస్తాడంటే కంటెస్టెంట్ని, అది ఆయన సొంత స్క్రిప్ట్. మళ్ళీ కూల్ చేసేంత, ఒకవేళ తిట్టినా కూడా, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్తో తిట్టినా కూడా ఆయన కూల్ చేసే విధానం, డీల్ చేసే విధానం కంటెస్టెంట్స్ అమ్మయ్య ఓకే సార్ కోపం లేదులే అని అనుకుంటారు. సో ఏంటంటే ఇక్కడ కంటెస్టెంట్ల ఫీలింగ్ ఏంటంటే ఆడియన్స్ నాగార్జున బాబు గారు ఆర్ బిగ్ బాస్. నేనైతే ఆ 14th వీక్ ఎపిసోడ్లో నేను మా ముగ్గురు కంటెస్టెంట్లకు మా ఎవరినైతే పిలిచి ఆ రోజు క్లాస్ స్పీకరో వాళ్ళకి 2 రోజుల ముందే చెప్పాను నేను, అరే నాకు 13th వీక్ నుంచి చూస్తుంటే ఏదో తేడా కొడుతుందిరా, ఈ వీక్ కూడా మనల్ని తిడతారు, పట్టించుకోకండి అని చెప్పాను. ఎవరికి అండ్ ప్రశాంత్కి. ఎందుకంటే నాకు అర్థమైపోయింది 13th వీక్ ఏదైతే, ఎందుకు అవసరం లేని చోట కూడా తిడుతున్నారు, సరదాగా ఫన్ థింగ్స్ వచ్చినప్పుడు కూడా తిట్టారు అని అంటే కొంతమంది పైత్యం ఇదని నాకు అర్థమైంది. బాబు గారికి సంబంధం లేదు దాంట్లో. వెరీ